హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అంటే, సెప్టెంబర్ నెలలో భారీ మార్పులు అనేవి జరిగాయండి పింఛన్లకు సంబంధించి అయితే. సో కొంతమందికి 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి 6,000 రూపాయల పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి 15,000 నుంచి 6,000 రూపాయలకి తగ్గించడం జరుగుతుంది. సో ఈ విధంగా పింఛన్లు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను వీడియోలో మీకు తెలియజేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా పింఛన్లు అయితే పంపిణీ చేస్తారో, అదేవిధంగా 1వ తేదీన అదేవిధంగా 2వ తేదీన పింఛన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత ఈ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. కాకపోతే పింఛన్ పంపిణీలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఆ మార్పులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా చూసుకున్నట్లయితే వికలాంగులు, అదేవిధంగా మెడికల్ పింఛన్లు, అదేవిధంగా బోగస్ పింఛన్లు, సో వీటికి సంబంధించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తనిఖీలు అనేవి చేయడం జరిగిందండి. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత ఎవరికైతే కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి జారీ అయి ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. సో వాటికి సంబంధించి వాటిని బేస్ చేసుకొని ఈ నెల పింఛన్లు అనేవి ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 6,000 రూపాయల పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఈ 6,000 రూపాయల పింఛన్లు తీసుకోవాలి అనుకుంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 6,000 పింఛన్లు పొందుతున్న వికలాంగులు, దివ్యాంగులు సదరం సర్టిఫికేటుకు రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో వాళ్ళకైతే యథావిధిగా 6,000 రూపాయల పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏంటంటే రీసెంట్గా ప్రభుత్వం అయితే ఒక సర్వే అనేది చేయడం జరిగింది. ఆ సర్వేలో ఎవరికైతే వైకల్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించి ఉంటారో వాళ్ళకి సంబంధించి రీవెరిఫికేషన్కి వెళ్ళమని ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ తీసుకొని కేటాయించిన ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళైతే రీవెరిఫికేషన్ చేసుకుని ఉంటారు. ఆ రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్లో, ఇప్పుడు జారీ అయిన సదరం సర్టిఫికేట్లో ఎవరికైతే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో సో వాళ్ళకైతే యథావిధిగా 6,000 రూపాయల పింఛన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు అవ్వడం జరుగుతుంది. సో సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దివ్యాంగ కేటగిరీ కింద, అదేవిధంగా మెడికల్ పింఛన్లకు సంబంధించి పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే 15,000 పింఛన్లు పొందుతున్నవారు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కొత్త సదరంలో 85 కంటే తక్కువ, 45 కంటే ఎక్కువ ఉన్నట్లయితే వారి యొక్క పింఛన్లు 6,000లోకి మార్చడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఏంటంటే రీసెంట్గా రీవెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి జారీ అయిన తర్వాత ఎవరికైతే 40% కంటే ఎక్కువ, 85% కంటే తక్కువ ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి 15,000 రూపాయల పింఛన్ని కాస్త 6,000 రూపాయలకి చేంజ్ చేయబోతున్నారండి. సో ఇక నుంచి వాళ్ళకి 6,000 రూపాయలు మాత్రమే పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా 15,000 రూపాయల పింఛన్ తీసుకోవాలి అనుకుంటే మీకు కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ, అదేవిధంగా 85% కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీకు యథావిధిగా 15,000 రూపాయలు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దివ్యాంగులు 15,000 రూపాయల పింఛను తీసుకోవాలంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, 15,000 పింఛను పొందుతున్న మెడికల్ పేషెంట్లు సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అయిన తర్వాత ఎవరికైతే 85% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో సో వాళ్ళకైతే యథావిధిగా 15,000 రూపాయలు దివ్యాంగ కేటగిరీ కింద ప్రతి నెల పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా దివ్యాంగ కేటగిరీ కింద ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళు 15,000 రూపాయలు పింఛను తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి 85% వైకల్యం అనేది ఉండాలి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 4,000 రూపాయల పింఛను ఎవరికి ఇవ్వబోతున్నారు, ఈ 4,000 రూపాయల పింఛను తీసుకోవాలంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలి, ఎంత శాతం ఈ వైకల్యం కలిగి ఉంటే ఈ 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే
వికలాంగులు మెడికల్ పింఛన్లు పొందుతున్న వారు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత సో కొత్త సదరం సర్టిఫికేట్ ఆధారంగా ఎవరికైతే 40% కంటే తక్కువ ఉండి 60 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి 4,000 రూపాయల పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత సో ఎవరికైతే 40% కంటే ఎక్కువ ఉంటుందో సదరం సర్టిఫికేట్లో సో వాళ్ళకైతే 4,000 రూపాయల పింఛన్లు ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ సదరం సర్టిఫికేట్లో కనుక 40% కంటే తక్కువ కనుక ఉండినట్లయితే సో వాళ్ళు పింఛన్ అనేవి రద్దు చేయబోతున్నారండి. సో ఒకవేళ 40% కంటే తక్కువ ఉండి వాళ్ళు కనుక 60 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకొని ఉంటే సో వాళ్ళకి సంబంధించి 4,000 రూపాయల పింఛన్లు వృద్ధాప్య పింఛన్ కింద ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగిందండి. ఇది సెప్టెంబర్ పింఛన్ల పంపిణీలో అమలు కాబోతున్నట్లు సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్లు ఎవరికి రద్దు చేయబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగులు మెడికల్ పింఛన్లు పొందుతున్న వారు రీసెంట్గా రీవెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి జారీ అయిన తర్వాత ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ ఉంటుందో సో వాళ్ళ పింఛన్ అనేవి రద్దు చేయబోతున్నారండి. సో ఖచ్చితంగా 40% కంటే ఎక్కువ కనుక ఉండినట్లయితే వాళ్ళకి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు పింఛన్ అనేది పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క వైకల్యం అనేది 40% కంటే ఎక్కువ ఉండాలి. సో ఓకేనా, 40% కంటే తక్కువ కనుక ఉండినట్లయితే మీ యొక్క సదరం సర్టిఫికేట్లో మీ యొక్క పింఛన్ అనేవి రద్దు చేయబోతున్నారండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్లు అనేవి సెప్టెంబర్ నెల నుంచి పంపిణీ చేయబోతున్నారు. సో ఈ విధంగా సెప్టెంబర్ నెలలో పింఛన్లు మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో ఓకేనా, సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్పీల్ చేసుకున్న వారికి ఏ పెన్షన్ వస్తుంది. సో చాలామంది రీసెంట్గా చాలామందికి పింఛన్లు అర్హత ఉన్నప్పటికీ రద్దు అయినట్లు నోటీస్ అనేది రావడం జరిగింది. ఆ నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పీల్ అనేది చేసుకోవడం జరిగింది. సో అప్పీల్ చేసుకున్న వారికి ఏ రకమైన పెన్షన్ వస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారండి. అసలు అప్పీల్ చేసుకుంటే పెన్షన్ వస్తుందా రాదని కూడా చాలామంది అడుగుతున్నారు. సో మీరు అప్పీల్ చేసుకున్న తర్వాత ఏ పెన్షన్ వస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే న్యూ సదరం సర్టిఫికేట్లో ఏ పెన్షన్ ఇచ్చారో ఆ పెన్షనే మీకు రావడం జరుగుతుంది. సో అంతకుముందు సదరం సర్టిఫికేట్లో మీకు ఎటువంటి పింఛన్ అయితే ఇవ్వడం జరిగిందో మీరు అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అలర్ట్ అయ్యే వరకు మీకు పాత పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇంకా నోటీస్ రాని వారికి ఏ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే రీవెరిఫికేషన్కి వెళ్ళిన వారికి ఇంకా నోటీస్ అనేది జారీ అయ్యి ఉండదు. సో వాళ్ళకి పెన్షన్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఏ రకమైన పెన్షన్ వస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీవెరిఫికేషన్ చేయకముందు ఎటువంటి పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారో ఆ పెన్షన్ అమౌంటే మీకు సెప్టెంబర్ నెలలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా కూడా పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో కేవలం 40% కంటే ఎవరికైతే తక్కువ ఉంటుందో సదరం సర్టిఫికేట్లో వారికి మాత్రమే పింఛన్లు అనేవి రద్దు చేయబోతున్నారు. సో ఓకేనా, సో ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో నేను 1 by 1 మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తానండి. సో ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.